డే వన్ గోయింగ్ టు ది ఆఫీస్. అది నా ఫస్ట్ డే అనమాట. ఆఫీస్కి అయితే వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ లేచా. సో బ్రేక్ఫాస్ట్కి బదులు నేను ఎవ్రీడే మార్నింగ్ స్మూతీ అయితే తాగుతా. సో స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచిన ఆఫ్టర్ వెరీ లాంగ్ డేస్ తర్వాత పొద్దున్న లేవడం ఎంత కష్టమో ఆ రోజు నా ఫేస్ లోనే తెలుస్తుంది. ఇంకా నేను జస్ట్ 2 hours కోసం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా అంత దూరం. ఎందుకంటే మాకు సెషన్స్ ఉన్నాయన్నమాట. సో 1 week కంప్లీట్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ డే 2 hours ఉంటుంది. సో ఇంకా సెషన్స్ కి వెళ్ళాలి కంపల్సరీ. ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నా. ఇక ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఫస్ట్ డే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అలా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ వర్షం వల్ల ఫుల్ ట్రాఫిక్, అసలు చూడండి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది అనేసి చూస్తే మనకి ముందు చూడండి జలమయం రోడ్లు అన్నమాట. మొత్తం వాటర్ తో నిండిపోయింది. ఇంకా అందుకే ఇంతగానం ట్రాఫిక్ అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇంకా అలా ఈ వాటర్ లేక్ ని అలా దాటుకొని ముందుకు వెళ్ళిపోయా. ఆఫీస్ లోపలికి అయితే రీచ్ అయిపోయినా. చూస్తే ఇక్కడ ఎవరు రాలేరు, నేనే ఫస్ట్ వచ్చిన అనమాట. సో ఇంకా 2 hours సెషన్ అయిపోయింది. తర్వాత ఏవో ఫార్మ్స్ ఫిల్ చేసేది ఉంది. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిటింగ్ లో మేము అలా కాఫెటీరియాలోకి అయితే వచ్చినాం. అండ్ వీళ్ళే నా ఫ్రెండ్స్. వీళ్ళందరూ నేను సేమ్ కన్సల్టెన్సీలో ఇంటర్వ్యూ ఇచ్చినాం అనమాట. సో అలా నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళే నాకు ఫ్రెండ్స్. అంతా కంప్లీట్ చేసుకొని అలా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం. అండ్ ఇక్కడ చూస్తే మాకు గేమ్స్ ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్స్ అయితే గేమ్స్ ఆడుతున్నారు. నేను జస్ట్ అలా కూర్చొని చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ గేమ్ ఎలా ఆడతారో తెలియదు. ఇంకా డే 4 రోజు అలా బయటికి వెళ్తే ఇక్కడ చెస్ కనిపించింది మా అందరికి. సో ఆ చెస్ కూడా మస్తుంది. నార్మల్ గా మనం టేబుల్ మీద ఆడే చెస్ చూసినాం, కానీ ఇలా ఆడే చెస్ అయితే నేను ఫస్ట్ టైం చూసిన. అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బాగుండే. ఇంకా గేమ్ ఆడినాం. సో అలా 1 గేమ్ ఆడిన తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఇంకా చాలా స్పేషియస్ గా ఉంది. అప్పుడప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు అలా కిందికి వచ్చి అలా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇంకా ముందు ముందు మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం మన ఆఫీస్ ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. బై బాయ్.